ఫ్రెండ్స్, మీరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా లేదంటే ఐటీ బిజినెస్ ఓనర్ అయినా సరే, ఈ వీడియో చూస్తే మనకి డెఫినెట్ గూగుల్ యాడ్స్ వర్సెస్ లింక్డ్ఇన్ లీడ్ జనరేషన్ ఉన్నట్లు ఏదనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం విల్ టాక్ అబౌట్ గూగుల్ యాడ్స్. ఫ్రెండ్స్, గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ అంటే పీపుల్ హు ఆర్ సెర్చింగ్, అంటే పీపుల్ ఆర్ హు ఆర్ సెర్చింగ్ ఫర్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ ఎవరైతే సెర్చ్ చేస్తారో, సో అలా సెర్చ్ చేసే వాళ్ళకి మన యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లీడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అంటే యూజర్ ఈ సెర్చింగ్, అంటే యూజర్ అనేది సెర్చ్ చేస్తాడు. కాకపోతే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సో గూగుల్ యాడ్స్లో వచ్చే వాళ్ళకి బడ్జెట్స్ అనేవి వన్ కంపేర్ టు లింక్డ్ఇన్ యాడ్స్లో ఉండే వాళ్ళు అంత బడ్జెట్స్ ఉండకపోవచ్చు. బట్ నెక్స్ట్ వీక్ కంపేర్ అబౌట్ లింక్డ్ఇన్ యాడ్స్. లింక్డ్ఇన్ యాడ్స్లో మీకు అడ్వాంటేజ్ అంటే ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా మన కస్టమర్స్ ఎవరు డిఫైన్ చేసుకుంటాం, సైజ్ ఆఫ్ ద కంపెనీ దీన్ని బట్టి డిఫైన్ చేయడం వల్ల మనకి ఏ స్కేల్ ఆఫ్ కస్టమర్ కావాలని డిఫైన్ చేయడం వల్ల డెఫినెట్గా ఆ స్కేల్ ఆఫ్ కస్టమర్గా బడ్జెట్స్ అనేవి ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని సెగ్మెంట్స్లో, సో మన ఎస్పెషల్లీ సెల్లింగ్ B2B SaaS లాంటి సెగ్మెంట్స్ అయితే కనుక గూగుల్ యాడ్స్ అనేవి మీకు రిజల్ట్స్ అనేవి బాగా ఇస్తాయి. లేదు మీరు హై టికెట్ వాల్యూ చూడాలంటే కనుక డెఫినెట్గా లింక్డ్ఇన్ అయితే మీకు బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే మీరు ట్రై 1 month మీరు గూగుల్ యాడ్స్ ట్రై చేయండి, 1 month లింక్డ్ఇన్ యాడ్స్ ట్రై చేయండి. సో మీకు బడ్జెట్ ఉంటే 2 ట్రై చేయండి. ట్రై చేస్తే దెన్ యూ విల్ సీ ద రిజల్ట్, దెన్ యూ కెన్ డిసైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. ప్లీజ్ ఫాలో us ఫర్ మోర్ ఐటీ లీడ్ జనరేషన్ అప్డేట్స్.